యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలని కొద్దిసేపు వినాలని కోరుకుంటున్నాము. మన సొంత శక్తితో మనం ఎంత కష్టపడినా, మనం ఎంత చేయాలనుకున్నా అది ఫలించదు. ఎందుకంటే దేవుడు మనకి చిత్తం లేనిది, దేవుడి నిర్ణయం లేనిది ఏది కూడా జరగదు. సో ఈరోజు మనకి దేవుని ఒక వాక్యంలో మనతో ఏం మాట్లాడుతున్నామని చూస్తుంది. లూకా సువార్త 5:3 మనము చూసుకుంటాం. అప్పుడు ఆయన సరస్సు తీరమున ఉన్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఇక్కడ మనం చూస్తున్నాం 2 దోణులు ఇక్కడ ఉంటున్నాయి. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్క దోణిని మాత్రమే ఆయన ఎన్నుకొని ఉంటున్నాడు. సో ఒక్క దోణిని ఎన్నుకున్నట్టే దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి వాళ్ళు కష్టపడినదంతా కూడా దేవుడు ఎరిగి ఉంటున్నాడు. వాళ్ళ యొక్క బోటును మాత్రమే దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. ఎన్నుకొని దాంట్లో కూర్చొని కొంతసేపు బోధ చేసి ఉంటున్నాడు. ఆ బోధలో వీళ్ళు మనసు మారి ఉండవచ్చు ఏమో దేవుడు చేసిన బోధలలో. సో కొంతసేపు అయినాక వారు ముందుకి దోణిని నడిపించమంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాత్రి అంతా కూడా వాళ్ళు శ్రమపడి ఉంటున్నారు. అదే దోణి, అదే వల, అదే నీళ్ళు, దాంట్లో ఏది మార్పు లేదు. యేసుప్రభు వచ్చినా కూడా అదే దోణి, అవే నీళ్ళు, అవే వల ఉంటున్నది. కానీ అక్కడ మార్పు ఏముంటుందంటే దేవుని యొక్క మాట ఉంటున్నది. దేవుని యొక్క మాటలో ఎంత మహిమ, ఎంత శక్తి ఉంటున్నదని అక్కడ చూస్తుంటున్నారు. వాళ్ళు గొప్ప మహిమను అక్కడ చూసింటున్నారు. అనేక మంది చేపల వాళ్ళు పట్టి ఉంటున్నారు. వాళ్ళ యొక్క మనసు కూడా మారిపోయింటున్నది దేవుడు చేసిన అద్భుతాలు కనుక వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నారంటే మనుషులను బట్టి జాలరుగా దేవుడు వారిని మార్చుంటున్నారు. వారికి ఉన్నదంతా కూడా వదిలిపెట్టి దేవుడిని వాళ్ళు వెంబడించుంటున్నారు. మనము కూడా దేవుణ్ణి మన యొక్క హృదయమైన దోణిలో మనం ఆహ్వానించినట్లయితే మనకు కూడా మంచి మేలులు, మంచి మార్పులు దేవుని యందు మనం కూడా నిలవగలమని ఈ యొక్క వాక్యంతో తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, అయా తండ్రి కొద్ది మాటలు ప్రభు తండ్రి పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు. అవును రాజా, మీరు కూడా నా దేవ తండ్రి మా యొక్క హృదయమనే తండ్రి ధోనిలో అయా మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి. మాలో మార్పులు, మాలో నా దేవ తండ్రి ఆశీర్వాదాలు అయా తండ్రి మేము నా దేవ తండ్రి అయా మీరుంటే నా దేవ తండ్రి మేము ఇవన్నీ కూడా మేము చూడగలం తండ్రి. నిన్ను వెంబడించి తండ్రి అయా మేము నా దేవ తండ్రి మీలో ఉంటా దయ చూపించుకొని యేసయ్య నామమున నడుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్.